అమ్మో దాన్ని చూసి సడన్గా చూసి పాము అనుకున్నా తెలుసా, గజ్జు అన్న. ఇప్పుడు ఇది ఓపెన్ చేయగానే వాళ్ళకి వెళ్ళి పాము పుష్మనన్నట. ఇంకేం లేదు, నేను పోయి వెనకాల పడతా. అందుకే అది ఒకసారి ఇన్స్టాగ్రామ్లో చూసిన, అప్పటి నుంచి నాకు అదే భయం అవుతుంది తెలుసా. ఓయ్ ఏమన్నా నేను అరే హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందిని జీడాల. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ కనుక ఎవరైనా వచ్చి కొత్తగా వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో దేని గురించి అంటే, నేను మా నాన్న కలిసి పొద్దున్నే బావి దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ కొన్ని కూరగాయలు ఉన్నాయి, ఇంకా కొంచెం వర్క్ ఉందన్నమాట. అది చూసుకోవడానికి చిన్న వ్లాగ్ టైపు ఎర్లీ మార్నింగ్ చూడండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను కొట్టానా? అయ్యయ్యో. The horizon pulls me closer, a whisper in the wind. The map is blank before me. Where do I begin? No fear of what's uncertain. The unknown feels like home. With every step I'm finding a place I've never known. Let's go where no one has ever been. A world unseen beneath the skin. Through endless skies, we'll break the chain. Uncharted lands will claim them all. Rise like tides and let it fall. Just endless sea. Come drift with me. Come drift with me. ఎల్లిపాయ పెరిగిందా నాన్న? రోజు ఎల్లిపాయ పెట్టినాం కదా ఫ్రెండ్స్. ఒక 2-3 వీడియోస్ బ్యాక్ వెళ్తే ఎల్లిపాయలు పెట్టినామని చెప్పి ఒక వీడియో ఉంటుంది. ఆ ఎల్లిపాయ ఎంత పెరిగింది అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఆ వీడియో లింక్ కూడా మీకు చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇగో ఇట్లా వచ్చేసింది. ఈ సన్నగా నారలాగా ఉంది కదా, ఇదంతా ఎల్లిపాయ. మధ్యలో చుక్క కూర అనమాట. చుక్క కూర ఇట్లా పెరిగింది నారలాగా. ఇది 5 months పట్టిద్దంట. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 month అయిపోయింది పెట్టి. మళ్ళీ మనకి రావడానికి 5 months పడుతుంది. అంటే ఇంకో 4 months పడుతుంది అనమాట ఎల్లిగడ్డ తయారవ్వడానికి. ఇదంతా ఎల్లిపాయ, అప్పుడు పెట్టిన ఎల్లిపాయ ఇలా తయారైంది. ఇదేమో చిన్నగా టమాటాలు పెట్టినాం. ఇంకా మిరపకాయలు, నేనైతే మిరపకాయలు తెంపుకొని పోవాలి ఇప్పుడు ఇంట్లోకి. కాస్తున్నాయి ఇంట్లో. మనం ఫుల్ కారం ఉంటాయి ఇవి. ఎట్లా అంటే ఒక 2-3 వేసుకుంటే కూరకు సరిపోయేంత. మళ్ళీ ఇంకేంటి అంటే టేస్ట్ భలే ఉంటుంది. ఈ మిరపకాయలతో ఏం కూర వండుకున్నా కానీ టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట. కంది, ఆ రోజు కంది చేను కూడా చూపించిన కదా, కాయలు పడుతున్నాయి ఇప్పుడే. ఇంకా ఇత్తులు కాలేదు దీంట్లో.
జస్ట్ ఇప్పుడే కాయలు వస్తున్నాయి. హైబ్రిడ్. చాలా పెద్దగా అయినాయి చెట్లు. మా నాన్న వరి కోసినాం కదా, మళ్ళీ నీళ్ళు పెట్టడానికి పైపులు ఆ పొలం నుంచి ఈ పొలంలోకి, ఈ పొలం నుంచి ఆ పొలంలోకి వేస్తారు కదా, అట్లా వేయాలన్నమాట. సో నాన్నకు ఒక్కనికి ఇబ్బంది అవుతుందని చెప్పి నేను కూడా వచ్చిన ట్రై చేస్తాం మీ ఇద్దరం. అవి పప్పాయ చెట్లు, ఘోరంగా పప్పాయలు ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే చెప్పురు, పంపిస్తాం. వరి కోసే టైంకి మొత్తం వానలు కొట్టేసరికి ఇట్లా టైర్లు ఇట్లా దిగబడ్డాయి వరి కోత మిషన్వి. ఇంకా నయ్యం, బండి మొత్తం దిగవాలి. నడవనికే అత్తలేదు నాకు. గట్టుకొనక మా ఒడ్లు అంటే గట్లు చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి. పడ్డామనుకో పోయి అలా పడతాం. అదంతా తినడానికి పెట్టుకున్న రైస్ ఇంకా అవ్వలేదని కోయలేదు. ఇదంతా అమ్మేది, కోసినాం ఆల్రెడీ. పోయినాయి కూడా, ఐకేపీలో లారీ ఎక్కినాయి ఆల్రెడీ. సో ఇదంతా తినడానికి ఇది కొయ్యాలి. ఇది కొంచెం గ్రీన్గా ఉంది కదా, సో ఇది అయినాక రెండు కలిపి కోసి ఆరిన తర్వాత తుర్పాలు పట్టి, తుర్పాలు అంటే మీకు తెలుసు కదా, చెత్తని వడ్లను ఫిల్టర్ చేయడం అన్నట్టు తుర్పాల అంటారు. అమ్మో నడవనికి అత్తలేదు. తుర్పాల పట్టి ఏంద పోసి మిల్లుకి వేస్తే వాళ్ళు బియ్యం బస్తాలు రెడీ చేసి మళ్ళీ మనకు పంపుతారు. ఈ రైస్ తిన్న అలవాటుకి హాస్టల్లో ఫుడ్ తినాలంటే కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అస్సలు తినబుద్ధి కాదు. ఇక అంతే, ఇక ఒక్కొక్కసారి మా నాన్న మ్యాంగోస్ చెట్లు, ఈ మామిడి చెట్లు కొని పెట్టిండని చెప్పినా కదా, అవే ఇవి ఎంత మంచిగా అవుతున్నాయి, ఎగురు వస్తున్నాయి మంచిగా లాతగా. అదొక కొబ్బరి చెట్టు పెట్టిండు. అక్కడ ఒక చెట్టు కనిపిస్తుందా, అది ఆరెంజ్ బత్తాయి చెట్టు. చూసిరా, కొంచెం నడవడం ఇబ్బందిగానే ఉంటుంది. మా పొలం దగ్గరనే కొన్ని ఇల్లులు ఉంటాయి, అంటే బాయిల కాడ ఇల్లులు ఉంటాయి కదా, అటు సైడ్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ కోళ్ళు ఇక్కడికి వచ్చి మేస్తున్నాయి. చూసిరా, వర్షానికి ఫుల్ నీళ్ళు వచ్చినాయి దాంట్లోకి. ఇక ఇక్కడ కోళ్ళు మేస్తున్నాయి. అయ్యో, ఇప్పుడు ఏంటి అంటే ఇక వరి కోసుకున్నాం కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మళ్ళీ నీళ్ళు పెట్టి మళ్ళీ ట్రాక్టర్తో దున్నిపించి మళ్ళీ ఒడ్లు పోసి మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట నాటేయడం పొలం. మళ్ళీ అగైన్ ఇటు సైడ్ మొత్తం ఇవే పంటలు ఉంటాయి, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే మొక్కజొన్న ఇవన్నీ పెట్టాలని ఉంటుంది, కానీ మొక్కజొన్న పెడితే ఇక్కడ అడవి పందులు నెమలీలు ఘోరంగా ఉంటాయి. అది మన చేతికి ఒక్కటి కూడా దొరకదు.
నడుచుడు ఇబ్బంది అవుతుంది. సో నేను చెప్పులు ఇప్పాల్సింది. ఇక్కడ కూడా ఒక పపాయ చెట్టు ఉంది, కానీ దీనికి 2 కాయలు ఉన్నాయి. ఇవి చిన్నగా ఉన్నాయి. గాడ ఇంకో చెట్టుకి అయితే ఘోరం పెద్దగా ఉంటాయి. ఇవి ఎక్కువ అవ్వడం వల్ల వాటి షేప్ అవుట్ అవుతుంది అనమాట, ఒకటొకటి కతుక్కొని. ఇప్పుడు ఇక్కడ పైప్ అతుకుతున్నాం. ఇది అయిపోయాక మళ్ళా కలుస్తా. చాలా ఇంకానా? అన్నిటికీ ఈక్వల్గా వాటర్ పోవాలి కాబట్టి ఇట్లా ఇది ప్రాసెస్. పైపులు జాపుకుంటూ ఉండాలన్నమాట. ఈ పైపులు జాపుడు పెద్ద కష్టం. బోరేమో ఇక్కడ ఉంది. ఇక ఇవన్నీ పొలాలన్నమాట. అసలు పై వరకు అడొక పపాయ చెట్టు కనబడుతుంది కదా, అక్కడ వరకు ఇవన్నీ పొలాలు. సో ఇప్పుడు ఇవన్నీ పోవాలంటే ఇట్లా పైపులు జాపాలి వాటర్కి. ఇది ఆల్రెడీ దున్నిపించినాం, నారు వేయాలి కదా. ఇప్పుడు మళ్ళీ ఒడ్లు నానబోసి నారు పోస్తారు కదా. ఆల్రెడీ మన ఛానల్లో నారు పోసేది, ఒడ్లు నానబోసేది ఇవన్నీ వీడియోలు ఉన్నాయి. నాటేసేది కూడా ఉంది, చూడండి. బా సూపర్గా కనబడుతుండు సూర్యుడు. ఏం కనబడతలేదు కెమెరా. పైపులు జాపడం అయిపోగానే ఇక మిరపకాయలు ఉన్నాయని చెప్పినా కదా, అవి తెంపుకొని. మేము ఆల్మోస్ట్ కూరగాయలు ఏం కొనుక్కోము, అన్నీ కాస్తాయి. కాయను ఏమంటే ఒక సొరకాయలు కాసినాయి అనుకో, మా అమ్మ రోజు సొరకాయ కూర, ఓ రోజు సొరకాయ చారు, ఇంకో రోజు ఇంకో సొరకాయ కూర. ఇట్లనే ఊగ సొరకాయ కూరని వండుతుంది. బీరకాయలు కాస్తే బీరకాయ కూర, బీరకాయ పప్పు, బీరకాయ తొక్కు, ఇదే పని. కాస్తే ఇది ఒక డిఫాల్ట్ అనేది చెప్పొచ్చు, ఎందుకంటే అవే కూరలు ఉంటాయి. కాకపోతే ఫ్రెష్గా ఉంటాయి. కొన్న వాటికంటే ఫుల్ ఘోరంగా టేస్ట్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేవు. పచ్చిమిరపకాయలు, టమాటాలు ఉన్నాయి, అవి తెంపుకొని పోవాలి. మా నాన్న ఏదో చేస్తాండి ఎక్స్పెరిమెంట్. ఓకే, ఆడ క్లాత్ కట్టిండు కదా, క్లాత్ ఊడిపోకుండా గట్టిగా ఒక కట్టెతోటి ఇట్లా ముడిలాగా పెడుతుండ అనమాట. దాన్ని భూమిలోకి కూర్చుతుండు, బేస్ కరెక్ట్ ఉండడానికి. మా నాన్న పైపులు చాపినాం కదా, అక్కడ పోయిండు. నేను ఇప్పుడు స్టార్టర్ దగ్గరికి వెళ్ళి మోటార్ ఆన్ చేయాలి. నాకు ఈ స్టార్టర్ దగ్గర మోటార్ ఆన్ చేయాలంటే ఒకటే భయం అవుతుంది. ఎందుకు చెప్పన్నా, ఒకసారి ఇన్స్టాగ్రామ్లో చూసిన, బోర్ ఆన్ చేసే దగ్గర స్టార్టర్ దగ్గర అలా పెద్ద పాము పండుకొని ఉందన్నమాట. అయ్యో, అది కూడా చూసినప్పటి నుంచి వెళ్ళి మోటార్ ఆన్ చేయాలంటే నాకు ఫుల్ భయం అవుతుంది. నిజంగా కదా, రైతులకి ఇట్లాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు. చూసినామా, నడవడానికే అవుతలేదు. ఇక్కడ నుంచి మాది కాదు, ఓన్లీ ఈ వాటర్ ఉన్న ఇదే మాది అనమాట. ఇక్కడ కూడా ఒక పపాయ చెట్టు ఉంది. ఇగో దీనికి ఎంత క్యూట్ ఉన్నాయో పపాయలు. ఇప్పుడు భలే ఉన్నాయి, కానీ ఇంకా కాలేదు. ఒక కట్ట పట్టుకుందాం. ఆన్ చేయడానికి ఇది కట్టెనా? సరే అయితే
అమ్మో దాన్ని చూసి సడన్గా చూసి పాము అనుకున్నా తెలుసా, గజ్జు అన్న. అసలుకే భయం అవుతుందా అంటే ఇట్లాంటివి కనబడతాయి. నానా ఏనా ఇది మా షాటర్, అది మా బోరు. మంచిగా పోస్తారు ఫ్రెండ్స్, అంటే ఈ పొలానికి అంతా సరిపడే వాటర్ వస్తాయి. మా మందం ఏదో. ఇప్పుడు మా నాన్న అక్కడికి పోతుంది కదా, అడిగిపోయి మోటార్ అయ్యి అనగానే నేను ఇక్కడ స్విచ్ ఎత్తాలి. ఇప్పుడు ఇది ఓపెన్ చేయగానే వాళ్ళకి వెళ్ళి పాము మనన్నట. ఇంకేం లేదు, నేను పోయి వెనకాల పడతా. అందుకే అది ఒకసారి ఇన్స్టాగ్రామ్లో చూసిన, అప్పటి నుంచి నాకు అదే భయం అవుతుంది తెలుసా. అందుకనే కొంచెం భయంగానే ఓపెన్ చేస్తా. ఇది వత్తాలి, ఇటు ఆన్ 01 ఉంది కదా, ఇటు సైడ్ వత్తితే వస్తుంది. అక్కడి నుంచి ఇంకా సిగ్నల్ వస్తలేదు. మా నాన్న కనబడుతుంది అక్కడ వైట్ బనీ ఆడ కందిషన్ కాడున్నాడు. అయితే దాకా మా పొలం దగ్గర ఇల్లులు ఉంటాయని చెప్పినా కదా, అవి అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవే జస్ట్ ఒక 3-4 ఇల్లులు ఉంటాయి. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, లైక్ టీవీ, కరెంట్, వాటర్, ఎవ్రీథింగ్ ఉంటాయి అన్నమాట. ఇక ఏదైనా గ్రాసరీ అంటే ఇంట్లో సామాన్ అయిపోతే ఊర్లో దాకా ఉరికి రావాలి, అదొక కష్టం తప్ప మిగతా అన్నీ మంచిగా, ఇంకా మంచి వాతావరణం, మంచి గాలి, ఫ్రెష్ కూరగాయలు అన్నీ మంచిగా దొరుకుతాయి వాళ్ళకే. ఏనా ఏమన్నాడు ఫ్రెండ్స్, నేను వస్తుందా సౌండ్ వేసిన. మధ్యలో ఊడిపోయిందా? ఇగో గాడ వస్తుంది మా బోరు, కనిపిస్తుంది నాకు గిడ. అసలు పైపు వాళ్ళ పెట్టేది ఇంకా పెట్టేది ఉండే, ఇది మర్చిపోయిండు, సో బంద్ చేస్తున్నా. హాయ్. మీకు అక్కడ కుయ్యికి మన పిట్టల సౌండ్ వినబడుతుంది ఏమన్నా, అట్లా వినబడితే అక్కడ పాము ఉంటుందని చెప్తారనమాట. అక్కడ పిట్టలు ఎక్కువ సౌండ్ చేస్తే పాము ఉన్నట్టు అని అర్థం అక్కడ. సో ఇక్కడ ఒక శిల్పక చెట్టు ఉంది, కాయలు ఉన్నాయేమో చూద్దాం. రెండు మూడు ఉన్నాయి కానీ అవి కాలే మంచిగా. ఆ లోపలికి ఉంది, అది నాకు అందది.
రిస్క్ తీసేసుకోలేదు నేను, ఏం వద్దు నాకు అది. గేట్ వాల్ ఏడుంటుందో నాకే తెలిసే. ఇక్కడ గేట్ వాల్ ఉంటుందట ఫ్రెండ్స్. ఇది తిప్పితే అటు పోకుండా ఇటు సైడ్ పోతాయి అన్నట్టు. దిస్ ఈజ్ గేట్ వాల్. అది గంత గట్టిగా ఉంది. ఏనా ఆవులో బర్రెలు దింపేసినట్టున్నాయి. అమ్మో కొంచెం ఎల్లో అయింది కాబట్టి ఇంటికి తీసుకుపోయి 2 రోజులు పేపర్ జుట్టు పెడితే పండు అవుతుంది. ఇది అన్ని వాటరే ఉన్నాయి. ఇక ఇక్కడ ఇప్పుడు పని లేదు. ఫ్లవర్స్ చెప్పండి, చిట్టి చామంతిలు బతుకమ్మ పెడతారు చూడు అవి. ఇందాక కుక్కల కన్నం తెచ్చినాం కదా, ఇక చూడు ఎట్లా చేసినాయి. ఓయ్ ఏమన్నా నేను అరే 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 కెమెరా పట్టుకున్నాను వెనకాల పోతుంటే కొడుతున్నా అనుకొని భయపడుతుంది. చిచ్చి 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 చిచ్చి. నీళ్ళు వాడుతున్నాయి. లీకేజ్ అవుతుంది, సో కొంచెం సన్నగా పోతుంది బోరు. ఎక్కువ దూరం నుంచి రావాలి కదా, సో కొంచెం సన్నగా పోస్తుంది. మా నాన్న ఎల్లిపాయకు నీళ్ళు కడుతుంది. నెక్స్ట్ ఇక్కడ టమాటా చెట్లు ఉన్నాయి కదా, వీటికి పెడదాం నీళ్ళు.
ఇది అనిపిస్తుందా? ఇది ఉల్లిగడ్డ. నీళ్ళ కరవైంది. ఇది కొంచెం పైన లేయర్ అంతా ఖరాబ్ అయింది. అది ఉంది కానీ అది రాలే. ఇది మంచిగా వచ్చింది కానీ చెప్పినా కదా ఇక్కడ అడవి పందులు నెమలీలు ఎక్కువ ఉంటాయని చెప్పి ఇగో పీకేసినాయి. ఉల్లిగడ్డ. పోయేటప్పుడు తీసుకుపోవాలి. ఇప్పుడు మిరపకాయలు తెంపుదాం. మిరపకాయలు తెంపి ఇంటికి తీసుకుంటాం. టమాటాలు ఏమన్నీ లేవు, మిరపకాయలు అవుతున్నాయి. సొరకాయ ఉందేమో చూద్దాం. సొరకాయలు ఉన్నాయా నాన్న? లేవట. బీరకాయ ఉందా? బీరకాయ ఉందట, చూద్దాం. ఇదంతా చిక్కుడుదిగా, చలికాలం ఎక్కువ వస్తుంది కదా. పెద్ద బీరకాయ ఉంది ఫ్రెండ్స్, మీకు చూపిస్తా. నాటు బీరకాయలు ఇవి. టేస్ట్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. ఇంకా మా అమ్మ వండితే నాకు మస్తు ఇష్టం, ఎందుకంటే ఆల్ మిక్స్ కర్రీలు వండుతుంది. అన్నీ బీరకాయ ఒకటి అన్నీ మనకు కొన్ని కొన్ని వస్తాయి కదా, సో అవన్నీ వేసి ఉంటుంది. మోస్ట్ ఫేవరెట్ మా అమ్మ వండితే. అమ్మ తెంపొస్తలేదు, ఒక్క నిమిషం. ఒక్క బీరకాయ వచ్చింది, పావు కిలో ఉంటుంది కావచ్చు. మాకైతే సరిపోతుంది, మేము ముగ్గురమే కాబట్టి. ఇక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి కానీ వద్దు, పెద్దగా అయితే మంచి కదా. ఇది ఒకటేనా? సో ఇప్పుడు మనం మిరపకాయలు తెంపుదాం. అయితే చిన్నగా ఉన్నప్పుడు మేము మిరప తోట పెడుతుండే, అంటే ఎప్పుడు పెట్టుకుంటాం. నాకు అవి అయినాయా అయ్యలేదా అని తెలియకపోతుండే, ఏది పడితే అది తెంపుతుండే అనమాట. అప్పుడు మా అమ్మ ఏం చెప్పిందంటే, ఇట్లా పట్టుకుంటే గట్టిగా ఉన్నాయంటే అవి అయినట్టు, అంటే కారం మంచిగా పట్టినట్టు. ఇట్లా మెత్త మెత్తగా సొట్టలు ఉంటే అవి ఇంకా అవ్వనట్టు, సత్తుకుంటాయి అని చెప్పి చెప్పేది అనమాట. సో ఇప్పటికీ నేను అదే ఫాలో అప్ చేస్తా అన్నట్టు. ఏవో ఇట్లా పట్టుకుంటే గట్టిగా ఉండాలి. సో ఇది అయినట్టు అనమాట, కారం ఎక్కువ పట్టింది అని అర్థం. చూడండి, కలర్ ఉన్నాయి కదా, ఇన్ని మిరపకాయలు వేస్తే కూర అయిపోతుంది అనమాట. అంత ఘోరంగా కారం ఉంటాయి. ఏవేమో అంటారు, ఆకాశం మిరపకాయలు ఏవో అంటారు కదా, అవి అనమాట. కానీ టేస్ట్ మన మార్కెట్లో కొనే ఏమో ఎన్ని మిరపకాయలు వేసినా అవి కారం రావు, అంత పసరు అవుతుంది కదా. ఇవి అట్లా కాదు, కొన్ని వేస్తే ఫుల్ టేస్ట్ వస్తుంది, మంచిగా ఉంటుంది కూర. కారం కూడా భలే ఉంటుంది. ఒక కేజీ అన్ని మిరపకాయలు, ఒక్క బీరకాయ వచ్చినాయి.
మా నాన్నకి ఏదో వర్క్ ఉందంట, వెళ్దామంటుండు. సో స్టార్ట్ అవుతున్నాం. కొంచెము ఇది సుక్కకూర ఉంది కానీ ఇది ఇప్పుడే ఎందుకులే, ఇంకా చాలా పెరగాల. వాడ కూడా ఉంది. నానా సుక్కకూర తెంపన్నా, సుక్కకూర తెంపమంటుండు. ఇవి వెళ్ళేసుకున్నాం, రేపు తెందామంటుండు. ఇప్పుడు వాటర్ పట్టినాం కదా, అంత అడుగులు పడతాయి, వద్దు అంటుండు. సరిగా రేపు తెంపుతాం. పోమా వస్తూనే ఉన్నాయి ఏపీ. సో ఫైనల్గా వాటర్ కట్టిన తర్వాత ఇట్లుంది. సుక్కకూర తెంపుదాం అనుకున్నాం కానీ వాటర్ కట్టినాం కదా, కాళ్ళంతా దిగబడి మళ్ళీ గలీజ్ అవుతుందని చెప్పి రేపు తెంపుతాం. ఎట్లాగో రోజు వస్తాం కాబట్టి. తెంపుదామని ఏడికి వస్తే ఈ కిందికి కొంచెం ఎల్లో అయింది, కానీ తెంపడమే కష్టంగా ఉంది. హౌ 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 ఇప్పుడు ఇది కింది తెంపితే పైన పడేటట్టున్నాయి నాన్న. గట్టు కిందికి ఒకటి, గట్టు సైడ్ ఒకటి ఎల్లో ఉంది. అలా పెట్టు, అలా పెట్టు. గిట్ ఒకటి, ఇంకొకటి ఉంది, గిట్ ఇంకొకటి ఉంది. ఇగో ఇది ఎల్లో అయింది కొంచెం. ఇగో ఇది ఇటు సైడ్ కొంచెం ఎల్లో. అది అయిందా చూపి, చెప్ప. ఫ్రిడ్జ్లో పెట్టద్దు, సెల్ఫ్లో పెట్టాలి. పేపర్ చుట్టా? పేపర్ చుట్టి సెల్ఫ్లో. ఎన్ని రోజుల మక్కుతుంది? 2-3 రోజుల మక్కుతుంది. ఇది కూడా అయింది. ఇగో అలా పెట్టు. బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. తెల్ల సంచేమో కూరగాయలు, ఇందులో బకెట్ల పపాయ. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. నువ్వు డైలీ బాయ్ కాడికి వస్తావు కదా, నీకేమనిపిస్తుంది? నీ ఫీలింగ్ ఎట్లుంటుంది చెప్పు. అంటే మీన్ రాకపోతే ఎట్లా అనిపిస్తుంది, వస్తే ఎట్లా అనిపిస్తుంది? వస్తే ఈ మధ్యలో నీళ్ళు ఉన్నాయా, ఆ మధ్యలో నీళ్ళు ఉన్నాయా, లేకపోతే మోటార్ పెట్టానా, ఇలా ఊకోవన్నా, ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. రాకపోతే బయటకి పోతే నీళ్ళు ఎటు వాయను, మరి మోటార్ పొలం ఎటు వాయను, కుక్కలు ఎటు వాయను, కుక్కల కన్నా పెట్టకపోతే. తెలుసా, ఇక్కడ 4-5 కుక్కలు ఉంటాయి. వచ్చేటప్పుడు అన్నం తెచ్చినాం కదా, వాటికి అన్నం లేకపోతే వండిన అన్నం కూడా తీసుకొస్తాడు మా నాన్న. అంత అది చేస్తాడు అన్నట్టు. మొక్కజొన్న పత్తి ఎందుకు పెట్టాం అంటే మనకు వీలు కాదు, మనకు పోతం చేసేందుకు వీలు కాదు కాబట్టి పెట్టాం. అప్పుడు పెట్టినాం కదా. కానీ ఇప్పుడు అమ్మ అబ్బాయి ఇక్కడికి పోతున్నా, ఎప్పుడు కందికాయలు వస్తాయా, ఎప్పుడు ఉడకబెట్టుకుందామా అని చూస్తున్నాం. నా మోస్ట్ ఫేవరెట్ ఉన్నది. పూత ఎందుకు లేదు? మందు కొట్టాలా?
మంచిగా ఉంది ఆర్గానిక్. కొడుతా మందు ఇదివరకు కొట్టినావా? ఇదివరకు కొట్టినావా మందు? మా అమ్మ చిక్కుడుకాయ కూర వండుతా అన్నది, పచ్చిమిరపకాయలు కావాలి, సో తీసుకుపోయాలన్నమాట.